నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపించబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన యొక్క ఛానల్లో వీడియోలు చూస్తున్నారు, అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టబోయేటువంటి లో కాస్ట్ కలిగినటువంటి ఫ్లాట్లు కానీ హౌసెస్ కానీ క్వాలిటీ కలిగినటువంటి హౌసెస్ కానీ మీ యొక్క మొబైల్కు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ హౌస్ ఏమిటంటే, ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చూపించినటువంటి ఈ హౌస్ పూర్తి డీటెయిల్స్ అన్ని లోపలంతా లోపల చూపించలేకపోయాము. ఇప్పుడు వాటిని పూర్తిగా చూపించడానికి వచ్చామన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. పైనుంచి చూసినట్లయితే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినట్లయితే వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక ఈ బాల్కనీలోంచి పైకి స్టెప్స్ అవి. ఇక బాల్కనీలోంచి లోపలికి వెళ్తాము. చూడండి, హౌస్ అంతా కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్ అంతా కూడా బాగుంది. ఇవి ఆర్చ్ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది కిచెన్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మనం. కిచెన్లో అంతా కూడా టైల్స్, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. చూడండి, సెల్ఫ్లు, ఇంకా కొద్దిగా వుడ్ వర్క్ చేయించుకోవడం అనేది ఉంటుంది. ఇక అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే లెఫ్ట్లో ఒక బెడ్రూము, రైట్లో ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉంటాయి. 2 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇది లెఫ్ట్లో బెడ్రూము. చూడండి, కబోర్డ్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఓల్డ్ మోడల్లో చేయించున్నారు. చూడండి, ఇది బాత్రూము. ఇక మనకు ఈ హౌస్ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో మనకు వస్తుంది కాబట్టి చూడండి, రైట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ చూసినట్లయితే కబోర్డ్స్, వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది. విండోస్ కూడా బాగున్నాయి. ఇక ఇది దేవుని రూము. ఫ్రంట్లో విండోస్ అన్నీ కూడా చాలా పెద్ద విండోస్. ఎక్సలెంట్గా మనకు వెంటిలేషన్ అనేది రావడానికి ఈ విండోస్ అనేది పెట్టి ఉన్నారు. వుడ్ వర్క్ అంతా కూడా టేక్తోనే చేసి ఉన్నారు. చూసినట్లయితే ఇక చూసారా, మళ్ళీ బాల్కనీలోకి వచ్చి ఇదే విధంగా ఇది పై పోర్షను, కింది పోర్షన్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్లో పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది, పెద్ద గేట్ కూడా ఉంది. మొత్తం ఈ హౌస్ అంతా కూడా 5 సెంట్లలో, మొత్తం ఈ ప్లేస్ 5 సెంట్లు అయితే దాదాపుగా 3 సెంట్లలో ఇల్లు ఉంటుంది. 2 సెంట్లంతా కూడా పార్కింగ్ ఉంటుంది. ఫ్రంట్లో పెద్ద గేట్ ఉంటుంది, పెద్ద గేట్ ఒకటి, చిన్న గేట్ ఒకటి, 2 గేట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ ఈ హౌస్ గురించి ఇంతకుముందే చెప్పాము. కాకపోతే లోపలంతా కూడా మనం చూపించడానికి అప్పుడు వీలు కాలేదు. అప్పుడు రెంట్కు ఉండడం వల్ల చూపించలేకపోయాము. ఇప్పుడు డీటెయిల్గా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా కూడా చూపించడం జరిగింది. ఇక పైనుంచి కిందికి వెళ్ళినట్లయితే చూడండి, వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ పార్కింగ్ టైల్స్, చూశారు కదా. ఇక ఈ హౌస్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓనర్ 90 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. మొత్తం ప్లేస్ 5 సెంట్లు, హౌస్ వచ్చేసి 3 సెంట్లు ఉంటుంది. 90 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. ఓనర్కు గిట్టుబాటు అయ్యేటువంటి రేటు ఆయన చెప్తూ ఉంటారు. మీకు నచ్చిన రేటు మీరు కూడా అడగవచ్చు. లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ హౌస్కి. ఫ్రంట్లో 25 అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా, వీధంతా కూడా ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి అందరూ కూడా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా తాడిపత్రిలో హౌసెస్ కానీ
ప్లేసెస్ కానీ కావాలంటే మన యొక్క ఛానల్ని సంప్రదించండి. మా యొక్క ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి రూమ్ నెంబర్ 35 స్కందాంచి షాపింగ్ మాల్, ముల్లాంపూల్ సర్కిల్, పాత బస్ స్టాండ్, తాడిపత్రి. ఇక మీకేమైనా కానీ ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ కావాలన్నా సరే, మీకున్నటువంటి ఫ్లాట్స్ హౌసెస్ సేల్ చేయాలన్నా సరే మా యొక్క ఛానల్ను సంప్రదించండి. ఇక మీ యొక్క డాక్యుమెంటేషన్ అంతా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే మీ యొక్క ప్లేసెస్ను సేల్ చేయడం లేదా బయింగ్ చేయడం అనేది జరుగుతుంది. నమస్తే.